హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ రివ్యూ. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏమాత్రం రివ్యూ నచ్చినా కానీ ఒక్క చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కోర్స్ 1 అవర్ దాకా వచ్చేస్తుంది ఒక్కోసారి. ఇది మ్యాక్సిమం 30 minutes దాకా పెట్టడానికి ట్రై చేస్తా, అంతవరకు కవర్ చేయడానికి. మ్యాక్సిమం వీలైతే అట్లీస్ట్ ఒక 5 minutes అయినా చూడండి. అంటే వాచ్ డ్యూరేషన్ బాగా తక్కువ వస్తుంది. 1.5 minute, 2 minutes, 45 seconds కూడా వస్తుంది. అంత రీచ్ అయితే లేదు. కొంచెం చూడండి ఓపిక పెట్టి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేది డెఫినెట్గా ప్రతిదానికి ఉండాలి. అది మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే బజర్ ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సెంటిమెంట్ ప్లే చేశారో బిగ్ బాస్, అవి బజర్ రౌండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అది తనుజ గారు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు. దీనికి సంచాలక్ శ్రీజ, వాళ్ళ మేనకోడలు అండ్ సిస్టర్ రాసిన లెటర్ అయితే ఒకటి ఉంది. అప్పటికి బ్యాటరీ వచ్చి 75%, అది తీసుకుంటే 25%. చెల్లి ఆడియో ఒకటి ఉంది, అది కూడా 25%. మిస్టరీ వైట్ టీషర్ట్ ఎవరో బాయ్ ఫ్రెండ్ ఎవరో పంపించినట్టు ఉన్నారు, సో అది 50%. సో తన లెటర్ కావాలనేసి అడుగుతుంది. బిగ్ బాస్ టీషర్ట్ వద్దా అనేసి కొంచెం సెంటిమెంట్ ప్లే చేయడానికి ట్రై చేస్తాడు. లేదు నాకు లెటర్ కావాలి, లెటర్ అయితే నాతో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆడియో కన్నా లెటర్ బెటర్. అలాగే మిగతా హౌస్ మేట్స్ కూడా ఛాన్స్ రావాలి కాబట్టి టీషర్ట్ అయితే 50% బెటర్ కాబట్టి నేను అది తీసుకోను, నాకు లెటర్ సరిపోతుంది చాలనేసి తనుజ చెప్తారు. ఈ ఈ తనుజ గారికి బజర్ రౌండ్ విన్ అయిన తర్వాత ప్రియ గారు ఏడుస్తారు, ఆవిడ ఛాన్స్ రాలేదని. అక్కడ కళ్యాణ్ దొరికిందే సందని చెప్పి హక్ చేసుకుంటాడు. తెలిసిందే, ఎక్కడ దొరుకుతుందో సంద అనేసి రెడీగా ఉంటాడు ఈయన హక్ చేసుకోవడానికి. ఈయన పేరుకి అక్క అని పిలుస్తున్నాడు ప్రియాని. అది కూడా ఎందుకు, ప్రియ గారు వచ్చిన వెంటనే క్లారిటీ ఇచ్చారు అందరికి, నాకు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఈ టైప్ ఏం అవసరం లేదు, బ్రదర్హుడ్, బ్రదర్ సిస్టర్ ఈ టైప్ చాలు నాకు అనేసి చెప్పారు ఆవిడ. తనుజ గారు బాగా ఎమోషనల్ ఫీల్ అవుతారు లెటర్ చూసుకుని. ఆవిడ లెటర్ చూసుకున్న తర్వాత అందరికీ లవ్ యూ అని చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్కి. యాక్చువల్గా లవ్ యూ చెప్పే డ్యూరేషన్ ఇంకా ఎక్కువ ఉంది లెటర్ కన్నా, అంత చిన్న లెటర్ రాశారు. ఆ లెటర్ నేను చూశాను, పాజ్ చేసి చూశాను బిగ్ బాస్ చూపించినప్పుడు. బాధ, ఆనందం, హ్యాపీనెస్ ఇవన్నీ ఉన్నాయన్నట్టు రాసింది ఆవిడ సిస్టర్. చాలా షార్ట్ లెటర్, బయట జరిగే అలాగే చెప్పలేరు కాబట్టి. కానీ 2 వీక్స్కే ఎంత ఎమోషనల్ అవ్వడం ప్రతి ఒక్కరు అంత బాగా అనిపించలేదు నాకైతే. 2 వీక్స్కి ఎంత ఎమోషన్ ఎందుకు? మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 1 ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్స్కి వెళ్తున్నారు అనే టైంలో ఇలా ఫ్యామిలీ ఎపిసోడ్ తీసుకొచ్చారు. చాలా బాగా పండింది, ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అది సీజన్ 1 సీజన్ 2 ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. కానీ ఇప్పుడు వచ్చిన 2 వీక్స్కే ఫ్యామిలీ వీక్ పెట్టడం, దాంట్లో ఎంతమంది ఎమోషనల్ అవ్వడం, అంత నేనైతే అంత కనెక్ట్ అవ్వాలి. పైగా వాళ్ళకి సెంటిమెంట్లు ఉన్నా లేకపోయినా కొంచెం ఓవర్ వేశారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వాళ్ళకి ఉంటుంది ఎంతో కొంత పర్సంటేజ్ ఫ్యామిలీ బాండింగ్ గురించి బాధపడిన ఇది ఉంటుంది, కానీ అదేంటంటే చూడడానికి 2 వీక్స్కి అంత ఎమోషన్స్ లేకపోయినా ఓకే ఎమోషనల్ అవ్వాలి కాబట్టి అయ్యారు అన్నట్టుగా కొంచెం అనిపించింది నాకు. అంతే, నేనైతే అంత కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏమో కామెడీ చేస్తాడు తనుజ గారి విషయంలో. అత్తగారు మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటున్నాను ప్రియాని, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అది ఇది అనేసి ఆయన కొంచెం చెప్తాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి నాకు కనిపించింది సంజన గారి కన్నా ప్రియా ప్రెస్ చేశారని. నెక్స్ట్ రౌండ్కి ప్రియా, సంజన, సుమన్ శెట్టి గారు మిగులుతారు. ప్రియా ప్రెస్ చేసినట్టే కనిపించింది నాకైతే. నేను చూసిన యాంగిల్లో పాజ్ చేసి కొంచెం పాజ్ ప్లే చేసుకుంటూనే చూశాను. ప్రియానే అనిపించింది. మరి ఏ యాంగిల్లో సంజన గారు అనేసి తనుజ అలాగే శ్రీజ ఫస్ట్ డిసైడ్ చేశారు నాకు తెలీదు. నాకైతే అక్కడ కనిపించింది ప్రియా ప్రెస్ చేయడం. సో కానీ ఇక్కడ ఫస్ట్ శ్రీజ సంజన గారు అనేసి చెప్పేస్తారు, తనుజ గారు కూడా సంజన అనేసి అంటారు.
తర్వాత ఎప్పుడైతే ప్రియా బజర్ మోగింది నా వల్ల కదా అనేసి పాయింట్లు రేస్ చేసిందో అప్పుడు శ్రీజ అవును అన్నట్టు కొంచెం ఆలోచించుకొని ఆవిడ డెసిషన్ మార్చుకుని ప్రియా అని చెప్తారు. కాకపోతే ఈ చిన్నపాటి టైంలో సంజన గారు లేదు మీరు ముట్టుకుంటే చాలున్నారు కదా, సో ఫస్ట్ ముట్టుకుంది నేను అనేది సంజన గారు అంటారు. యాక్చువల్గా నేను చూసిన యాంగిల్ ఫస్ట్ ముట్టుకుంది కూడా సంజన గారు కాదు, మరి వేరే యాంగిల్ ఏమన్నా ఫస్ట్ సంజన గారు ముట్టుకున్నట్టు వచ్చిందేమో, అది నాకు తెలియదు. మరి నాకైతే అంత క్లారిటీ లేదు. నేను చూసిన మనకి చూపించిన ఎపిసోడ్లో టీవీ యాంగిల్లో ఫస్ట్ ప్రియా గారే ముట్టుకున్నారు, నొక్కారు, అన్నీ ఆవిడ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. సంజన గారు లేదు నేను ఫస్ట్ ముట్టుకున్నా అనేసి అన్నారు. మేబీ తెలియదు మనకి, అక్కడ సంచాలకే తెలియనప్పుడు ప్లేయర్స్కి తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఆవిడ పేరు వచ్చింది కాబట్టి మేబీ నేనే నొక్కుంటా అనేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఆవిడ ఉండొచ్చు. సో దాంతో ఆవిడ నేనే నొక్కా అనేసి అయితే ఆవిడ చెప్తున్నారు. శ్రీజ అయితే డెసిషన్ మార్చేసుకుని లేదు ప్రియానే నొక్కింది. కాకపోతే ఈ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్లో నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఫ్యామిలీ మూమెంట్ అనేది ఒక బ్యూటిఫుల్ మూమెంట్, అది బాగా ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా ఎలా పడితే అలాగా ఆర్గ్యుమెంట్ చేసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ఇది నాకు లేదు అనేసి ప్రియా అయితే వద్దంటది. శ్రీజ తెలిసిందే, పాము అంటే పాము, కుందేలు అంటే కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అన్నట్టు ఉంటారు కాబట్టి. సో లేదు నేను ఈ కోసం అన్ఫేర్ చేయను, నువ్వు వద్దంటున్నావు అని చెప్పి అన్ఫేర్ డెసిషన్ అయితే నేను తీసుకోను, నువ్వే విన్ను, వెళ్తే లేదంటే మానే అది నీ విషయం. బిగ్ బాస్ నాకు సంచలకి ఇచ్చారు కాబట్టి నేను రైట్ డెసిషన్ తీసుకోవాలి, సో నాకైతే నువ్వే ప్రెస్ చేసావు అనేసి ప్రియ గారి మీద పడుతుంది శ్రీజ. అయితే ప్రియ ఏమో దీంట్లో స్టాండ్ ఎందుకు, నేనే చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నప్పుడు మళ్ళీ సంచాలకుగా నేను అన్ఫేర్ అలా చేయను అనేసి ఎందుకు అలా అంటుంది అనేసి ఆవిడ ప్రియ గారి వర్షన్. ఇక్కడ అన్ఫేర్ అనేది ఏం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ప్రియానే ఒప్పేసుకుంది కాబట్టి అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేయని. బిగ్ బాస్ ఇది సిచ్యువేషన్. సో ఈ ఏదైతే చిన్నపాటి ఇష్యూ జరిగిందో, సో డెసిషన్ మార్చి ప్రియా ఒప్పుకుంది కాబట్టి సంజన గారిని పంపిస్తున్నాను అనేసి శ్రీజ చెప్పేసి ఉంటే సరిపోయింది. ఇది పెద్ద టాస్క్ కాదు, పెద్ద సంచాలకులు ఇది చేయాల్సింది లేదు. కాకపోతే ఎవరొకరు ఉండి చెప్పాలి కాబట్టి సంచాలకుని పెట్టారు తప్ప, లేదంటే అసలు పెద్ద టాపిక్కే కాదు. సో ఎనీవే ప్రియా అయితే చాలా బాధపడింది. ఇలాంటి ఒక ఇది చూసి నేను వెళ్ళి ఫ్యామిలీ మూమెంట్ ఎంజాయ్ చేయలేనని చెప్పి. మొత్తానికి బిగ్ బాస్ ఫైనల్ ఏంటనే శ్రీజని అడిగితే ప్రియానే చెప్తుంది. ప్రియాకి శ్రీజకి డిస్కషన్, ప్రియా ఈ కాన్వర్సేషన్లో తూ అని కూడా అంటుంది. అక్కడ శ్రీజ హట్ అయినట్టు ఉంది. ఆ తూ అనడం అనేది చిన్న లైన్ క్రాస్ అని నా ఫీలింగ్. బాధ వ్యక్తపరచు కాదంటలేదు, కానీ తూ అనుకుంటూ ఉండాల్సింది. శ్రీజ ఆ మిస్టేక్ చేస్తుంది అనుకున్నా. యాక్చువల్గా ఆవిడకి ఆ కూడా ఉంది. ఆవిడ ఒకసారి తూ అంటే ఇప్పుడు 3 సార్లు తూ అనొచ్చు, అనగలిగే కెపాసిటీ ఆవిడకు ఉంది, ఆవిడకు ఉన్నదాన్ని బట్టి. కానీ ఆల్రెడీ ప్రియా శ్రీజ ఫ్రెండ్స్ అవ్వడం వల్లనో, లేదా ఆల్రెడీ తనకు నెగిటివ్ వచ్చింది తత్త అని నాగార్జున గారు ఎప్పుడైతే ఆవిడని ఇద్దరిని కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అన్నట్టుగా డిక్లేర్ చేశారో వీకెండ్, దాని గురించి శ్రీజ గారు తగ్గారని నా ఫీలింగ్. అంత అంతకుమించి ఏం లేదు. లేదంటే ఈవిడ ఒక మెట్టు ఎక్కితే మూడు మెట్లు ఎక్కుతుంది శ్రీజ, ఈవిడనే కదా ఎవరైనా. కానీ ఎందుకు తగ్గిందంటే నా దృష్టిలో ప్రియా ఈవిడ బాండింగ్ ఉండడం వల్ల అలాగే ఆవిడ నెగిటివిటీ తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను. అది శ్రీజ బాగా కంట్రోల్లోకి వస్తుంది వీకెండ్ ఎపిసోడ్ తోటి, నంబర్ 1. నంబర్ 2, మేబీ టెనెంట్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అంత అథారిటీ లేదనేసి కంట్రోల్లో ఉండొచ్చు ఆవిడ కంటిన్యూ అయితే. కానీ ఆవిడ సెల్ఫ్ నేచర్ నాకు తెలిసినంత వరకు, ఆవిడ సెల్ఫ్ నేచర్ మనం ఫస్ట్ 2 వీక్స్ ఏదైతే చూసామో అదే. కొంచెం టైం ఇచ్చి ఆవిడ ఎలిమినేట్ చేయకుండా ఉంటే ఆ యాంగిల్ మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు ఎవ్వరూ భరించలేరు, మళ్ళీ బయటకు గంటాలనుకుంటారు. అంత స్కోప్ ఇవ్వకుండా ఈ వీక్ ప్రియా రీతుని తీసేసిన తర్వాత నెక్స్ట్ వీక్ హరీష్ని శ్రీజాని లేకపోతే బెటర్. హరీష్ మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వేరే రివ్యూవర్స్ ఎలా చెప్తున్నారు నాకు తెలియదు, నేనైతే ఉన్నట్టు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాను. పాయింట్ వచ్చినప్పుడు చెప్తానండి హరీష్ గారి గురించి. 1-2 ఎపిసోడ్లు చూసి మారిపోయారు, ఓట్లేసి గుర్తేసి ఉంచేద్దాం, అది బిగ్ బాస్ అవ్వదు. ఒక ఎపిసోడ్తో ఫేట్ మారడం అది వేరే విషయం. ఎందుకంటే అక్కడ వరకు నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా పాజిటివ్ అయితే అదొక ఇది. నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని పాజిటివ్ అవ్వాలంటే అది
జరగని పని. అది నిజంగా బై డిఫాల్ట్ ఆ క్యారెక్టర్ పాజిటివ్ అయితేనే తప్ప అలాంటివి జరగవు. అరే రే తప్పుగా అర్థం చేసుకున్నామే, పాజిటివ్గా ఉంది ఇవిడి క్యారెక్టర్ లేక ఈయన క్యారెక్టర్ అనే సందర్భాలు బాగా తక్కువ. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు పాజిటివ్ అవ్వచ్చు, కానీ నెగిటివ్లో ఉన్న వాళ్ళు పాజిటివ్ అవ్వడం అనేది చాలా రేరు. పైగా ఆ నెగిటివ్ వెళ్ళింది కూడా ఎలాంటి నెగిటివ్ అనేది కన్సిడర్ చేయాలి మనం. క్యారెక్టర్ వల్ల నెగిటివ్ అయ్యారా, స్టాండ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల నెగిటివ్ అయ్యారా, సంచాలక డెసిషన్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల నెగిటివ్ అయ్యారా, గేమ్ సరిగ్గా ఆడకపోవడం వల్ల నెగిటివ్ అయ్యారా, వేరే వాళ్ళని బ్యాడ్ చేస్తూ నెగిటివ్ అయ్యారా, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ నెగిటివ్ అయ్యారా, ఇన్ని చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు బేసిక్గా ఆవిడ అంటేనే ఎవరికి పట్టలేదు కాబట్టి అలాంటి నెగిటివ్ వెంటనే పాజిటివ్ అవడం అనేది చాలా రేరు శ్రీజ గారి విషయంలో, అది చెప్తున్నాను నేను. అలాగే హర్ష్ గారి విషయంలో, ప్రియా విషయంలో, రీతు విషయంలో అవన్నీ పాయింట్ బై పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. సో శ్రీజ గారు అయితే డెసిషన్ మార్చుకోలేదు, ప్రియా అనే చెప్పారు. అక్కడికి డే ఎండ్ అయిపోయింది, లైట్లు కట్టేసాడు బిగ్ బాస్. ఇంకా ప్రశాంతంగా పడుకోండి, ఎవడో ఫ్యామిలీ మూమెంట్ ఈ టైంలో ఎంజాయ్ చేయడు, రేపు పొద్దున్న చూద్దాంలే. ఎలా ప్రియానే పెట్టారు కాబట్టి ప్రియా ఎంజాయ్ చేయాలంటే ఈ నైట్ శుభ్రంగా పడుకుని రేపు మార్నింగ్ చూడొచ్చు అనేసి లైట్లు ఆపేశారు. సో అందరూ పడుకున్నారు అప్పటికి. ప్రియా ఏడుస్తున్నప్పుడు నేను కళ్యాణ్ కోసం చూసాను, ఎక్కడ ఉన్నాడబ్బా మన కళ్యాణ్ అని. ఎందుకంటే ఈయన ముందు ఉంటాడు కదా, హగ్గులు వేరే అనలేం కాబట్టి హగ్గులు ఇవ్వడానికి ఫస్ట్ ఉంటాడు ఈయన. సో ప్రియా దగ్గరలో ఎక్కడ ఉన్నాడబ్బా కళ్యాణ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఈయన వెంటనే చేస్తాడు హగ్ చేసుకోవడానికి. ఎందుకు ఇంట్లోకి ఎందుకు వస్తున్నామో ఏంటో, అందుకే ఎమాన్యుయల్ నీ గేమ్ నాకు కనపట్లేదని చెప్పింది కళ్యాణ్. అందుకే అటు రీతునో ఇటు ప్రియానో అటు శ్రీజానో ఎవరు ఇడిస్తారో వెళ్ళి హక్ చేసుకుందాం అన్నట్టు ఉంటాడు తప్ప ఆయన. పైగా నేను ఈ పాయింట్ నేను రివ్యూ వీడియో పెట్టలేదు నేను, లేదా పెట్టేవాడిని, లేదా ఈ పాయింట్ అక్కడ డిస్కస్ చేయలేదు అనుకోండి. నేను లైవ్లో ఎపిసోడ్లో కూడా వచ్చినట్టు ఉంది. రీతు ఏడుస్తుంటే ఎలా అంటాడు బుగ్గలు, ఎందుకు అలా ఓదరుస్తారు ఎవరైనా? అదా ఓదార్చడం అంటే ఎలా అంటాడు, జబ్బులు ఎలా అంటాడు. సరే ఓకే ఫైన్, ఎలా అనేది జనరల్గా ఎవరన్నా చేసే గెస్చర్, ఓకే ఫైన్. ఇదేంటి ఎలా అంటాడా, నా బుజ్జి కదు, నా కన్ను కదు, నాతో పడుకుంటావా, ప్రియతో పడుకుంటావా? అదేం దరిద్రం, నాకైతే చూడబుద్ధి కావట్లేదండి. నేను ఉన్నది అన్నట్టు చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మళ్ళీ ఈయన గురించి నాకు తెలియదు, నేను అగ్ని పరీక్ష వీడియోస్ అయితే చూడలేదు, ఎపిసోడ్స్ చూడలేదు. లాంచ్ అప్పుడే చూశాను కళ్యాణ్ అనే వ్యక్తిని. కింద కమెంట్స్ అన్నీ కూడా ఆర్మీ 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 అనేసి ఉన్నాయి. అంత తోపు అయినా ఆల్రెడీ పాజిటివ్ ఇంప్రెషన్ ఉందన్నమాట జనాల్లో, ఆర్మీ అది ఇది అని చెప్పి. చితక్కుడేతాడు హౌస్లోకి వెళ్ళి అనుకున్నాను, ఏం లే, డల్ల రొట్ట తప్ప ఏం లేదు, మాట్లాడితే వెళ్ళి హగ్గులు ఇవ్వడం తప్ప ఏం లేదు. అందుకే అన్నాడు ఏమో గేమ్ కనబట్లా అని. ఈయన మళ్ళీ రివర్స్లో గేమ్ అంటే ఏంటన్నా అంటాడు. ఇంకా ఛాన్స్ ఉంది, రీతు వెళ్ళిపోతే, ప్రియ వెళ్ళిపోతే కొంచెం అయినా గేమ్ మీద పెడతాడని అనుకుంటున్నాను, చూద్దాం. ఏమో అంటాడు సంజన గారితో, ఫ్యామిలీ కదా ఆర్గ్యూ చేయకు అనేసి అంటే, సంజన గారు అంటారు ఫ్యామిలీ కాబట్టి ఆర్గ్యూ చేస్తున్నాను, ఏదో టాస్క్ అది ఇది అయితే నేను గివప్ ఇచ్చేదాన్ని. ఇది మన లోపలికి వెళ్ళడానికి ప్రియా సంజన గారి మధ్య డిస్కషన్ ఉంది కదా, అది మధ్యలో ఒకసారి సంజన గారు ఏమంటారంటే, మీరే చెప్పారు కదా ఫస్ట్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళని, అందుకే ఆర్గ్యూ చేస్తుంది ఇవిడ. మీరు శ్రీజ ఫస్ట్ చెప్పిందంట, ఫస్ట్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళే విన్ అన్నట్టు, అంటే బజర్. ఫస్ట్ ఎవరు టచ్ చేస్తా అన్నారు కదండి, నేను టచ్ చేశాను కదండి అనేసి సంజన గారి పాయింట్. నేను చెప్తున్నాను కదా, నేను చూసిన యాంగిల్లో సంజన గారు కూడా ఫస్ట్ ముట్టుకోలేదు, కానీ మీరు మేబీ ముట్టుకుని ఉండొచ్చు, మనకు తెలియదు, నాకైతే తెలియదు. సో సంజన గారు ఆ పాయింట్ తెస్తారు, మీరు ఫస్ట్ ముట్టుకుంటా అన్నారు కదండి, నేను ముట్టుకున్నాను కదా, సో నేనే విన్ కదా అనేసి ఆవిడ అంటే. శ్రీజ అంటది ఫస్ట్ ముట్టుకోవడం అంటే బజర్ ఎలా ఫుల్ హ్యాండ్ ఉండాలండి, మీరు హాఫ్ హ్యాండ్ ఉండండి, హాఫ్ హ్యాండ్ పెట్టారండి, ఫుల్ హ్యాండ్ ఉంటే కన్సిడర్ చేస్తారండి అనేసి శ్రీజ అంటది.
సంచాలకుగా ఒక దానికి పెడుతున్నారంటే కొంచెం క్లారిటీతో మీరు ఉండాలమ్మా. ఫస్ట్ ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఉండి అది కూడా ప్లేయర్స్కి ప్రాపర్గా చెప్పగలిగి చేస్తే అప్పుడు బాగుంటుంది. అప్పటికప్పుడు మీకు మైండ్లో ఏమనిపిస్తుంది చెప్పేస్తారు, కంప్లీట్గా చెప్పరు, అక్కడ జరిగేది ఇంకొకటి, ప్లేయర్స్ ఇంకోటి అనుకుంటారు, చివరికి ఫైనల్ ఇలాగే ఎడుతాయి. ఒక సంచాలకి ఎంత ఇంపార్టెంట్ చూసారు కదా, ఫస్ట్ వీక్ నుంచి ఎన్ని మిస్టేక్లు జరిగాయి చూసారు కదా. అది చిన్నదైనా పెద్దదైనా మిమ్మల్ని సంచాలకుగా పెట్టారంటే ఫస్ట్ రూల్స్ ఎస్టాబ్లిష్ చేయండి క్లియర్గా, పాయింట్ టు పాయింట్, ఇది అది ఇది అని చెప్పి. అంతేగాని ఇప్పుడు సంజన గారు ఫస్ట్ మీరు ముట్టుకుంటా అన్నారు, నేను ముట్టుకున్న బజర్ అంటారు సంజన గారు. శ్రీజ గారు అంటారు ఫుల్ హ్యాండ్ కావాలి నాకు, ఫుల్ హ్యాండ్ కాదు మీకు హాఫ్ హ్యాండ్ వచ్చింది, సో నేను మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు, ప్రియాని కన్సిడర్ చేస్తున్నాను అన్నట్టు. ఏమనుకోవాలి ఇంకా? పోనీ అంతకుముందు మీరే చెప్పారా ఫుల్ హ్యాండ్ కావాలి నాకు బజర్ మీద అని? నాకు తెలిసి అలా చెప్పి ఉంటారు. చెప్పి ఉంటే సంజన గారు ఆర్గ్యూ చేయరు, ఎందుకంటే సంజన గారి గురించి ఈ పాటికే ఆడియన్స్ అందరికి అర్థమైపోయింది. ఆవిడ పాయింట్ టు పాయింట్ క్లియర్గా క్లారిటీగా మాట్లాడతారు. ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామ్ అయిపోతారు ఆవిడ. లేదు ఇది అవ్వట్లేదు అనుకుంటే వెంటనే ఆగిపోతారు ఆవిడ. బాగా ఆవిడకి గేమ్ మీద అంత క్లారిటీ వచ్చింది, ఆవిడ మీద ఆడియన్స్ కూడా అంత క్లారిటీ వచ్చింది. సో నేను అనుకోవడం శ్రీజ గ్రౌండ్ రూల్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేసి ఉండదు, అందుకే ఆ ఇష్యూ వచ్చి ఉంటుంది. ఓకే, ఎనివే నెక్స్ట్ తనుజ హరీష్ గారి గొడవ ఇదండి. హరీష్ ఆ మనిషి పేరు ఎత్తడమే నాకు చాలా ఇదిగా ఉంది. ఆయన ఉండకూడదని చాలా కోరుకున్నాను నేను లాస్ట్ వీకెండ్. మనీష్ గారి బదులు ఆయన వెళ్ళిపోయినా చాలా బాగుండేది. మనీష్ 100 రెట్లు బెస్ట్ హరీష్ గారి మీద. హరీష్ ఓ రేంజ్లో గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు మనీష్ చెప్తాడు, కానీ నాకు సంబంధించినంత వరకు మనీష్ చాలా బెటర్ హరీష్ కంట. ఈ మనిషి ఎందుకు టార్చర్ పడడానికి, వేరే వాళ్ళని టార్గెట్ చేయడానికి తప్ప దేనికి పనిచేయడు. చెప్పేదంతా సారీ చేసేదంతా చెప్పేదంతా అవతలని మాట్లాడేది భయపెట్టేదేమో ఎంత. అది కూడా వాయిస్ మార్చి బేస్ వాయిస్తో మాట్లాడి భయపెట్టాలని ట్రై చేస్తాడు ఆయన. మాట్లాడితే సంజన గారి మీద పడిపోతాడు. సంజన అనే టాపిక్ వస్తే చాలా ఆయనకి మొత్తం మీదడిపోయి రుద్దేసి గెంటేసి ఇంకా ముందు ముందు చూస్తారుగా ఈ ఖాళీ ఆడించాడా అన్నట్టు నరకం చూపిస్తాడు ఆయన. ఛాన్స్ రావాలి కానీ సంజన గారికి మిగతా హౌస్మేట్స్కి కూడా అస్సలు కరెక్ట్ కదా ఆయన. తనుజ గారికి హర్ష గారికి మధ్య డిస్కషన్ ఏంటంటే, అంతకు ముందు రోజు రాత్రి కిచెన్ కౌంటర్ టేబుల్ అంతా క్లీన్ చేసిన తర్వాత అక్కడ బాటిల్ ఉందట. ఆ బాటిల్ ఎవరిది, ఎందుకు పెట్టారు అన్నట్టు పెద్ద రచ్చ. అది ఎవరిది అని తెలిసింది సంజనాది. ఆయన ఊరుకోడుగా, సంజన అని తెలిస్తే ఒక మెట్టాకి కలిసి 10 మెట్లు ఎక్కుతాడు ఆయన. సో అదే చేశాడు. అది తనుజ గారికి కానీ వేరే హౌస్ మేట్స్ కానీ అసలు నచ్చలేదు. అంటే ఒక బాటిల్గా మీరు టెనెంట్స్గా, మేము అది మీరు ఓనర్స్గా ఉన్నప్పుడు మీరు టిష్యూ పేపర్లు, కాఫీ కప్పులు కడిగేసినవి, వాటర్ బాటిల్ ఎన్ని పెట్టినా సరే మేము కౌంటర్ అంతా క్లీన్ చేసుకుని క్లియర్గా పెట్టుకున్నామే తప్ప ఎప్పుడు మిమ్మల్ని చెప్పింది లేదు. అలాంటిది మీరు చిన్న చిన్న వాటికి ఎలా చెప్తున్నారు అనేది పెద్ద రచ్చ. పాయింటే కదా, హరీష్ గారికి క్లీన్గా ఉండాలంటే ఓకే, కానీ అక్కడ నువ్వు ఓనర్ కాదు కదా. నువ్వు ఓనర్గా ఉన్నప్పుడు నువ్వు చెయ్యి. ప్రజెంట్ నువ్వు ఓనర్ కదా, టెనెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓనర్స్గా ఉన్నది వాళ్ళు రూల్స్ సెట్ చేసుకుంటారు. వాళ్ళకి దగ్గర నువ్వు ఉండాలి, కానీ టెనెంట్స్ దగ్గర ఓనర్స్ ఉంటారు కానీ బయట అయినా సరే. మళ్ళీ మీరు క్యారెక్టర్లు చేస్తున్నారు అంతే, మీరు నిజంగా ఓనర్స్ కాదు, మేము మీ బానిసలు కాదు అంటాడు ఈయన. కాదంట్లా. మరి మీరు పర్మిషన్ ఉంటే కానీ లోపలికి రానివ్వలేదుగా ఆ టెనెంట్స్ని. మీరు అక్కడ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే కదా చేశారు, బానిసలు అనేం కాదు కదా. మీరు ఓనర్స్ ఉన్నప్పుడు కన్నా ఇప్పుడున్న ఓనర్స్ చాలా లిబరల్గా ఉన్నారు, చాలా ఈజీ గోయింగ్గా ఉన్నారు. మీకు పర్మిషన్ అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, ఏది పడితే అప్పుడు తినొచ్చు, రెస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేవు అనేసి ఎలా ఇష్టం ఉంటే అలా ఉండండి అన్నట్టు ఇప్పుడున్న ఓనర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరిని బానిసలుగా చూసినట్టు? ఒకవేళ చూసినట్టు అయితే మీరు పెట్టుకున్న రూల్స్లో సగం రూల్స్ కూడా వీళ్ళు పెట్టుకోలేదు కదా. కిచెన్ కౌంటర్ టాప్ రూల్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఓనర్ ఉన్నప్పుడు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. ప్రజెంట్ మీరు ఓనర్ కదా, టెనెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం గ్రౌండ్ రూల్స్ సెట్ చేస్తారో దాన్ని మీరు ఫాలో అవ్వాలి.
ఏ ఇల్లు చూసుకున్నా సరే టెనెంట్స్కి తగ్గట్టు ఓనర్స్ ఉంటారు, ఓనర్స్కి తగ్గట్టే టెనెంట్స్ ఉంటారు. ఓనర్స్ పెట్టేది రూల్స్. మీరెవరు మారుస్తారు? 2 వారాలు ఓనర్స్గా ఉన్నారు, మీకు ఆ విషయం తెలీదా? అరే అన్నీ వదిలేసి ఏదో ఒకటి పెద్ద ఇష్యూ అన్నట్టు మాట్లాడతాడు ఈయన. నేను అందుకే చెప్తున్నా హరీష్, ఇప్పుడే కాదు, ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అర్థమైనప్పుడు మీరే చెప్తారు హరీష్ వెళ్ళిపోవాలి, హరీష్ వెళ్ళిపోవాలి. స్కోప్ లేక, స్కోప్ రాక ఆయన ట్రూ నేచర్ ఎవరికి బయట తెలియట్లేదు, కానీ ఎక్కువ తెలిసింది ఫస్ట్ సెకండ్ వీక్స్లో తెలిసింది కొంత. కాకపోతే జనాల్లోకి అంత నెగిటివిటీ వెళ్ళలేదు అనుకుంటా. మరి ఎందుకు ఆయన ఎలిమినేట్ అవ్వలేదు నాకు ఇప్పటికీ తెలియదు, ఇప్పటికీ డౌటే. ఎవరు ఆయన కోట్లు వేసారో నాకైతే తెలియదు జెన్యున్గా. మాస్క్ మ్యాన్ నేను అంత కుల్లా కుల్లా ఉంటా, మాస్క్ పెట్టుకోను అన్నంత మాత్రాన కరెక్ట్ అని కాదు. వాయిస్ వాయిస్ రేస్ చేస్తే కరెక్ట్ అని కూడా కాదు. ఎందుకంటే సాగదీయడం నాకు కూడా ఇష్టం లేదు. హరీష్ గారు చేసేది ముమ్మాటికి తప్పు. వాళ్ళ ఓనర్షిప్లో వాళ్ళకి నచ్చిన టెనెంట్స్ ఉండాలి. మళ్ళీ మధ్యలో తనుజ గారు అడిగినప్పుడు కెప్టెన్ నాకు ఏం చెప్పలేదు అన్నట్టు మాట్లాడాడంట. ఏది మన ఫ్లోరా గారు కిచెన్లో హెల్ప్ చేస్తుంటే, ఫ్లోరా గారు ఎందుకు చేయాలండి? మీరు వంటర్స్గా ఉన్నప్పుడు మీరు ఎవరైనా హెల్ప్ చేశారా కుకింగ్ విషయంలో? తనుజ గారు అంటారు కుకింగ్ విషయంలో ప్రతి ప్రతి పనిలోనే ఎవరికాలు చేసుకున్నారు, ఒక కుకింగ్ విషయంలో ముగ్గురేసి ఇద్దరేసి చెప్పింది చేస్తున్నారు ఎక్కువ. ఇద్దరు ఓకే ఫైన్, ముగ్గురేసి చెప్పింది కూడా చేస్తున్నారు. కటింగ్ ఎవరినో పిలుస్తున్నారు, ఇంకోటి దానికి ఎవరినో పిలుస్తున్నారు. ఈయన జస్ట్ స్టవ్ దగ్గర ఉండి ఎలా కలుపుతున్నారు, ఆ మాత్రం కలపడం ఎవరైనా కలుపుతారు కదా, దానికి కుకింగ్ అనే పేరు ఎందుకు పెట్టారు? కుకింగ్ విషయంలో చాలా తేడాలు జరుగుతున్నాయి అనేసి తనుజ కెప్టెన్తో చెప్పింది. ఇది ఫ్లోరా ఎందుకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఆవిడ క్వశ్చన్. సంజనా గారి క్వశ్చన్ కూడా అదే, ఎందుకు చేయాలి వంటర్స్, ఎందుకు చేయాలి పని, మీరు ఏమైనా చేశారో వంటర్స్గా ఉన్నప్పుడు? నెక్స్ట్ సంజన గారు ఒక బాటిల్ తీసి పెట్టడానికి 1 సెకండ్ అవుతుందండి, అర సెకండ్ కూడా సరిపోవట్లేదు. ఇంకా చాలా ఎక్కువ, అర సెకండ్లో పెట్టేస్తున్నాం. ఆ బాటిల్ తీసి అలా పెట్టడానికి మీరు నానా రభస చేసి రచ్చ చేసి అంత ఇష్యూ చేయాల్సిన పనే ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండవచ్చు కదా అనేసి హరీష్ గారిని అంటది. కరెక్టే, లేనిపోని తలనొప్పులన్నీ మీదెట్టుకుంటే బయటకే, అంతే. ఆడియన్స్ చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నారు. హరీష్ గారు ఇంకా ఎందుకు ఉన్నారు అనేది నాకు డౌట్. ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు, మరి ఎందుకు హరీష్ ఇంకా ఉన్నాడు అనేది నాకు తెలియదు. మేబీ ఆయన ఫుడ్ మానేసినందుకు సాఫ్ట్ కార్నర్ ఏమన్నా అక్కడ జనరేట్ అయిందో నాకు తెలియదు, కానీ ఆయన కూడా పంపించేస్తే హ్యాపీ. ఎనీవేస్, ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న బిట్ వస్తుంది మధ్యలో, కళ్యాణ్ ప్రియా శ్రీజ హగ్గింగ్ సీన్ ఒకటి టెనెంట్స్ దాంట్లో. ప్రతిదీ అంత పర్సనల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. దీని మీద ఎక్కువ పర్సనల్గా వెళ్ళట్లేదు నేను. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అండి, బంగారు కోడిపేట సాంగ్ వచ్చింది. బాస్ బాస్ అంతే. ఇది యాక్చువల్ లైవ్లో చూసాను నేను, ఫుల్ సాంగ్ వేసారు. అది ఆఫ్కోర్స్ ప్రతిరోజు ఫుల్ సాంగ్ వేస్తారు కాబట్టి ఫుల్ సాంగ్ వేసారు. వేస్తున్నప్పుడు ఎంత ఊపు వచ్చిందంటే నాకు, మస్తు మజా వచ్చింది. మనకి ఎలా వస్తే మరి, గ్యాప్ ఇచ్చి 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 సడన్గా సాంగ్ వినేసరికి వాళ్ళకి ఎంత ఊపు ఉండొచ్చు, ఊపు వచ్చి ఉండొచ్చు. సో ఎరగొడేసారు అందరూ కూడా. రాము అయితే ఎస్పెషల్గా చాలా మూవ్స్ చేశాడు, చాలా బాగా డ్యాన్స్ చేశాడు. ఆ ఊపు మీద ఉన్నారు ఈ సాంగ్ అంతా కూడా. చాలా మంచి సాంగ్ పెట్టారు బిగ్ బాస్ అని థ్యాంక్స్ కూడా చెప్పుకున్నారు తర్వాత. అది ఇక్కడ రాము గారితో పాటు సంజన గారు కొన్ని స్టెప్స్ కాపీ చేయడానికి ట్రై చేస్తారు. చాలా క్యూట్ అనిపించింది అండి నాకు, చాలా క్యూట్ అనిపించింది. సంజన గారు అంటే అక్కడ అంతమంది చేస్తున్నారు, రాము కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ నాకు సంజన గారు చేస్తుంటే ఎందుకు క్యూట్ అనిపించిందా అనేసి నాకే ఆశ్చర్యం వేసింది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పాజిటివిటీ, పాజిటివ్ వైబ్స్ విపరీతంగా ఉన్నాయి సంజన గారి దగ్గర. ఆరా ఆరా అంటారు చూస్తారా, చాలా పాజిటివ్ ఆవిడ దగ్గర, అలా స్ప్రెడ్ అయిపోతుంది అంతే. నాకైతే అలా అనిపించింది. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఆరా ఉంటుందేమో, నెగిటివిటీ అసలు ఉండదేమో, ఆ పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుందేమో. చాలా బాగా అనిపించింది నాకు. ఎలాంటి కంటెస్టెంట్ని ఎక్కడ చూడలేదన్న ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచి ఉంది సంజన గారి విషయంలో.
నిన్న కాఫీ కప్ వచ్చినప్పుడు కూడా, అది కాఫీ పౌడర్ వచ్చినప్పుడు కూడా తల మీద పెట్టుకుని డిఫరెంట్ భంగిమల్లో డ్యాన్స్ చేయడం, హావభావాలు పెట్టడం చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఆవిడ అటెన్షన్ గ్రాబర్. ఏం చేసినా సరే అటెన్షన్ ఆవిడ వైపు తిప్పుకోవడంలో నంబర్ వన్ ఆవిడ. నెక్స్ట్ సంజన ఫ్లోరా కాఫీ పౌడర్ గురించి ప్లాన్ వేస్తారు. కాఫీ పౌడర్ దాచేయి, మళ్ళీ కాఫీ పౌడర్ పంపిస్తారు కదా బిగ్ బాస్, మళ్ళీ టాస్క్ చేయించవచ్చు మనం అనేసి చిన్న ప్లాన్ వేస్తారు సంజన గారు, ఫ్లోరాని దాచేయమని చెప్పి. ఏదో చిన్నది అలా సైడ్లో జరుగుతూనే ఉంటుంది. ఎనీవేస్, తనుజ రీతు తనుజ రీతు అదే ఇందాక జరిగిన కుకింగ్ గురించే డిస్కషన్ జరుగుతుంది. క్లీనింగ్ ఒకళ్ళు ఉన్నారు, వాషింగ్ ఒకళ్ళు ఉన్నారు, టాయిలెట్స్ ఒకళ్ళు ఉన్నారు, కిచెన్ ఎందుకు అలా జరుగుతుంది, అవసరం లేదు కదా అన్నట్టు డిస్కషన్. అది ఇందాక చెప్పింది. ఇక్కడ తను మన సంజన గారు ఫ్లోరా గారు మాట్లాడుకున్నప్పుడు కూడా కాఫీ పౌడర్ దాచేయాలన్న విషయం ఫ్లోరా గారు అంటారు. క్లాస్ పీకుతారు నాగార్జున గారు, ఎందుకు వచ్చిన అదోపాలని. సంజన గారు అంటారు, లాస్ట్ వీక్ లాగా ఈసారి కూడా క్షమించేసి వదిలేమని చెప్దాంలా, ఏం కాదు నువ్వు దాచే అన్నట్టు ఆవిడ చెప్తారు. ఎందుకో తనుజ గారు తీసుకోరేమో, కాఫీ పౌడర్ దాచామంటే ఆవిడ అంత పాజిటివ్గా తీసుకోరేమో అనేసి మళ్ళీ ఫ్లోరా డౌట్ పెడుతుంది. అది కూడా ఆవిడ నువ్వేం పట్టించుకోకు, నువ్వు చేసే నేను చూసుకుంటా అన్నట్టు సంజన గారు చెప్తారు. అది ఓవర్ అవ్వకుండా ఉంటే చాలు. ప్రజెంట్ ఇంకా ఓవర్ అనిపించిందని నేను అనుకోవట్లా. అది ఆ లైన్ దగ్గర ఉంది, అది సంజన గారి దొంగతనాలు లైన్ దగ్గర ఉంది. అది ఓవర్ బోర్డ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. నెక్స్ట్ బాత్రూంలో సుమన్ శెట్టి గారు ప్రియా డిస్కషన్. అది ఈయనకేదో క్రీమ్ ఇచ్చినట్టు ఉంది ప్రియా గారు, అది రాసుకుని ఈయన ఏమైనా డిఫరెన్స్ వచ్చిందో అన్నట్టు చూపిస్తాడు. కొంచెం వచ్చింది, నెక్స్ట్ వీక్ కూడా రాస్తే అది నెక్స్ట్ వీక్లో ఇంకా డైలీ రాస్తాం కదా, మీరు కలర్ చేస్తారు చూసుకోండి, మించిపోతారు మహేష్ బాబు అన్నట్టు ప్రియా గారు చెప్తారు. అయితే ఇక్కడ నాకు జోక్ అనిపించింది ఏంటంటే, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంటామో ఉండమో అన్నట్టు మన సోమన్ శెట్టి గారు అంటారు. వెంటనే ప్రియ గారు, అయ్యి అలా అనుకోకండి, నెగిటివ్ అసలు పెట్టుకోకండి, ఉంటారు మీరు ఎందుకు ఉంటారు అనేసి అండి. అప్పుడు ఆవిడ గెలుగుతుంది, ఈయన ఎలిమినేషన్లో అదే ఈయన నామినేషన్ ప్రాసెస్లో లేడు కదా, మీరు లేరు కదండి అంటది సుమన్. అప్పుడు వెలుగుతుంది, ఓహ్ నన్ను అంటున్నారా అని చెప్పి. అప్పుడు నవ్వుతుంది. అది కొంచెం అది నవ్వాలి ఆడాలి అర్థం కాలేదు నాకు ప్రియా సిచ్యువేషన్. సో ఎనీవే, ప్రే అయితే ఉండదు అనుకుంటున్నానండి. మరి మీకు మీ ఉద్దేశం ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ తనుజ హరీష్ ఎందా చెప్పింది, చాలా ఇరిటేషన్ తెప్పించేస్తున్నాడు హరీష్. పైగా ఇంకోటి ఏంటి, హౌస్ మేట్స్ అందరూ కూడా డిస్కషన్ పెట్టుకుంటారు కిచెన్లో జరిగే దాని గురించి, హరీష్ రియాక్షన్ గురించి. అక్కడ ఇమ్ము అంటాడు, ఆయన ఏదో తనుజ గారి హెల్త్ బాగోక అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా పెట్టలేదు, గివింగ్గా లేరు, అన్నపూర్ణంలో నవ్వుతూ ఇవ్వలేదు అనేసి అదే పాయింట్ పెట్టేసి ఆయన నామినేషన్లో ఎగిరాడు కదా. మరి ఏం చేసేది ఏంటి, ఒక నవ్వు ముఖం లేదు, ఏం లేదు, ఎడుతూ పెట్టినట్టు, ఏదో ఎవడో పోయినట్టు పెట్టినట్టు, దినం భోజనాలు పెట్టినట్టు పెడుతున్నాడు దినం భోజనాలు అనేసి ఇమ్ము అనలేదు, నేను చెప్తాను అలాంటి ఎక్స్ప్రెషన్స్లో పెడుతున్నాడు ఈయన, మరి మేమనుకోవాలి ఇప్పుడు అనేసి ఇమ్ము అంటాడు. మంచి పాయింట్ అది. అదే చెప్తున్నా, హరీష్ గారితో నాకు 100 కంప్లైంట్లు ఉన్నాయి, ఒకటని కాదు. ఆయన చేస్తే నీతి, వేరే వాళ్ళు చేస్తే బూత్. ఫస్ట్ నుంచి అదే పద్ధతి అయింది. అది మీకు అర్థమైతే నెక్స్ట్ వీకో హరీష్ గారు వెళ్ళిపోవాలి శ్రీజ గారి తర్వాత. నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో, కానీ కరెక్ట్ కాదు. పైగా కుకింగ్ టైంలో వాంటర్స్ కింద వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కామనర్స్ వాంటర్స్ ఉన్నప్పుడు సంజన గారు ఇమ్ముని సంథింగ్ కట్ చేయమని చెప్తే, పవన్ వచ్చేసి లాస్ట్ వీక్ అనుకుంటా పవన్ కెప్టెన్ అయిన తర్వాత పవన్ వచ్చేసి, మీరు ఎందుకు అలా చెప్తున్నారు, మీకు ఇచ్చాం కుకింగ్ హెల్ప్ చేయమని, మీరు చేస్తా అన్నారు, మీరెందుకు మళ్ళీ అసిస్టెంట్ పెట్టుకున్నట్టు మీరు ఇంకో వాళ్ళు చెప్తారు అన్నట్టు పవన్ రెచ్చిపోయాడు. అక్కడ మానిటర్కి చెప్పలేదు, ఏం చేయాలి, పవన్ సొంతంగా తీసుకున్న డెసిషన్లో మాట్లాడిన మాటలేదు. మీరు చేయండి వర్క్, మీరు ఇంకో వాళ్ళకి ఎందుకు వర్క్ పాస్ చేస్తారు ఏదో పెద్ద ఇది అన్నట్టు పవన్ చెప్తాడు.
అంత ఇదిగా ఈరోజు హరీష్ గారికి చెప్పడు ఆయన. మీరు మీరు ఒకటేనా, మీరు మీరు కామనర్స్ అని, మీరు మీరు టెనెంట్స్ అనా ఏంటి? కరెక్ట్ కాదు కదా, ఉంటే అందరితో ఒకేలా ఉండాలి. ఒక కెప్టెన్గా ఉన్నప్పుడు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీ ఇష్టం ఎలాగైనా ఉండండి. అక్కడ ఒక మీరు కెప్టెన్గా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నది సంజన గారు అని హరీష్ గారు అని ఒకేలా ఉండాలి. హరీష్ గారు హెల్ప్ తీసుకున్నారంట. ఎవరు హెల్ప్? ఓనర్ హెల్ప్. ఓనర్ అసలు చేయకూడదు, కానీ ఓనర్ హెల్ప్ తీసుకున్నారు. ఓకే ఫైన్, ఓనర్ చేస్తున్నారు. ఎవరో ఫ్లోరా గారు ఓకే చేస్తున్నారు, ఫైన్. మరి ఇది సంజన గారు చేశారుగా. సంజన గారు హెల్ప్ తీసుకున్నారు ఇమో హెల్ప్ కటింగ్కి. మరి ఈయన వచ్చేసి మీరు ఎందుకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు ఇమోకి కట్ చేయమని, ఆయన చేయడానికి వీల్లేదు, మీరే చేయండి అన్నాడు పవన్. మరి ఇప్పుడు ఏమైంది? అంతే ఇదిగా హరీష్ కింద చెప్పలేకపోతున్నాడు. అంత ఇదిగా చెప్పాల్సిన పని లేదు, ఓకే ఫైన్, కనీసం ఎందుకు చెప్పలేకపోతున్నాడు సరిగ్గా? మీ పని మీరు చేసుకోండి అయ్యా బాబు, హెల్ప్ కావాలంటే టెనెంట్ ఎవరో ఒకరు వస్తారు అనేసి ఎందుకు చెప్పలేకపోయాడు క్లియర్గా? వీళ్ళందరికీ సంజన గారు అంటే ఇప్పటికీ నెగిటివిటీ ఉంది, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చాలా పాజిటివిటీ ఉంది ఆడియన్స్ విషయంలో సంజన గారి మీద. ఆవిడ టాప్ 5లో ఉన్న ఆశ్చర్యం లేదు, నాకైతే టాప్ 5లో ఉంటారని గట్టి నమ్మకం ఫస్ట్ నుంచి కూడా. చూద్దాం ఏమవుతుంది. అంటే చాలా వైల్డ్ కార్డ్స్, రాయల్ కార్డ్స్ అని చాలా వింటున్నాను. అది మనందరం వింటుంది. సో ఏమవుతుందో తెలియదు, కానీ నేను అనుకోవడం అయితే సంజన గారు టాప్ 5లో ఉంటుంది గ్యారంటీ. నెక్స్ట్, ఎందుకంటే ఆవిడ వెరీ రేర్ జెమ్లా ఉంటారు చూసారు, రేర్ మెటీరియల్, ఆ టైప్ ఆవిడ. ఎంతమంది వచ్చినా ఆవిడ తర్వాత అన్నట్టే ఉంటారు నాకు తెలిసినంత వరకు. పవన్ అంటాడు, వర్క్ చేసి చేసి అలసిపోయి వచ్చి చేస్తున్నారు కదండి మిగతా వర్క్లు చేసి వచ్చి అనేసి పవన్ అంటాడు. వెంటనే సంజన గారు అందుకుంటారు. చెప్తున్నా కరెక్ట్ పాయింట్ ఉండాలి, కానీ ఆవిడ ఎందులోనూ తగ్గరు. సంజన గారు అందుకుంటారు. మేము కూడా అలా చేసామండి, మేము కూడా చాలా పనులు చేసి వచ్చి, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకుందలేదు. మేము వర్క్లు చేసి 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 వచ్చి పనులు చేసుకున్న వాళ్ళమే, మేము అలా చేసుకున్నాం. ఏదో పని చేసుకున్నారు కాబట్టి సర్లే అనేసి వదిలేయడానికి లేదు కదా, మేము అలా చేసుకున్నప్పుడు మీరు అలా చేయాలి కదా. ఆయన ఏదో బయట వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడ ప్రాపర్గా వర్క్ చేయాలి అని సంజన గారి పాయింట్. బాగా మాట్లాడుతారు ఆవిడ, కరెక్టే కదా మాట్లాడేది, ఇంకేముంది. నెక్స్ట్ పవన్ అంటాడు, మీకు మీకు సంథింగ్ పర్సనల్ ఉందంటే అది క్లియర్ చేసుకోండి సంజన గారు, అలాగే మన తనుజ గారు హరీష్ గారితో అన్నట్టు చెప్తాడు ఆయన. హరీష్ గారు పర్సనల్గా పెట్టేసుకుంటే నరకం చూపించేస్తారు వాళ్ళకి. అది ఆయనకున్న నేచర్లో వన్ ఆఫ్ ది పాయింట్స్ ఇది ఒకటి. ఆయన హ్యూమర్ ఏమో కానీ టార్గెట్ చేశాడంటే ప్రతి దాంట్లో ఏదో పొల పెడుతూనే ఉంటాడు, వేస్తూనే ఉంటాడు, గుచ్చి గుచ్చి చంపుతూనే ఉంటాడు. అంతేందుకు మీకు ఎవరికి గుర్తులేదా ఫస్ట్ వీక్ బాయ్ బాయ్ సంజన గారు, వెళ్ళి జాగ్రత్తగా లగేజ్ ప్యాక్ అన్నీ చేసుకున్నారా, వెళ్ళిపోతున్నారా హ్యాపీగా అనేసి ఎలిమినేషన్ ముందు. ఎందుకు అంత దూరం, అవసరం ఏంటి? ఆవిడ వెళ్ళిన వెళ్ళకపోయినా అలా చెప్పాల్సిన పనే ఉంది. అంత ఎన్ని బిగ్ బాస్ సీజన్ చూశాను కానీ ఇప్పుడు అలాంటి కంటెస్టెంట్ని చూడాల. ఎంత ఎంత ఇద్దరికి పడకపోయినా కానీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారా, హ్యాపీగా వెళ్ళిపోతున్నారా, ఓకే టాటా బై బై సీ యూ అని చెప్పినాడు ఎవ్వడు లేడు ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ హిస్టరీలో మన తెలుగులో. ఒక హరీష్ గారే ఫస్ట్, అంత వర్స్ట్ క్యాండిడేట్ ఆయన. మనిషి మనిషి 100 రెట్లు బెస్ట్ ఆయనకంటే.